ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరుష పదజాలంతో మాట్లాడటం తగదని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం ఇప్పటికైనా భాష మార్చుకోవాలని హితవు పలికారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాకు తగినట్లు హుందాగా నడుచుకుంటే బాగుంటుందని సూచించారు. ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక హామీలు ఎగరవేశారని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామన్నారు. 2 ఏళ్ల నుండి ఒక్కరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో డివిజన్ల ఏర్పాటు అంతా గందరగోళంగా ఉందని, ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా డివిజన్ల పునర్విభజన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్ నేనేమంటా అంటే రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో కూడా ఏ పార్టీ అయినా కానీ మనం మాట చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్తే మంచిగా ఉంటుంది. డీలిమిటేషన్ ప్రాపర్గా లేదు అని చెప్పేసి మనం డేమని చెప్పినాం, కౌన్సిల్లో కూడా చెప్పినాం. వాళ్ళు హరీబరీగా ఎందుకు చేస్తున్నారో మనకైతే అర్థం అయ్యే పరిస్థితి లేదు. మోండా మార్కెట్ తీసుకుపోయి మల్కాజిగిరిలో కలుపుతాం, ప్రకాష్ నగర్ తీసుకుపోయి మల్కాజిగిరిలో కలుపుతాం. అసలు ఎక్కడ పోతుండ్రు ఏంది? సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్ ఉంది, ఇక్కడ జోనల్ ఆఫీసే మోండా మార్కెట్ పరిధిలో దాన్ని తీసుకుపోయి మల్కాజిగిరిలో కలుపుతాం. కాబట్టి మీ హరిబరి ఏందో, మీ తొందరపాట్లు ఏందో, మీ లెక్కలేందో, మీ పత్రాలు ఏందో ఎవరికి అర్థమవుతుంది. ఎట్లా అయిపోయిందంటే ఇక మా రాజ్యం ఉన్నది మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం. బట్ ఇది ఏంటంటే కొన్ని రోజుల పాటు నడుస్తుంది ఏదైనా. బట్ మళ్ళీ సందర్భం వచ్చిందనుకో ఇదే ప్రజలు బడ్డకేసి కొడతారు. అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆ ఎంఆర్ఓ గారు వాళ్ళు ఏమడుగుతారు అడగండి. సార్ కానీ మీరు చెక్కు పట్టించిపోతున్నారు, మరి తులం బంగారం ఏదని అడుగుతారు. మేము చెప్పింది కాదండి. ఆ 2000 పెన్షన్ 4000 ఇస్తామన్నారు. వికలాంగులు లేదు 3000 6000 ఇస్తామన్నారు. ఒక ఆమె భర్త చనిపోయి 8 సంవత్సరాలు అవుతుందంట. కొత్త పెన్షన్ ఎప్పుడు వస్తుందంట. 2 కొంతమంది ఇల్లు లేవాళ్ళు. మరి ఇందిరమ్మ ఇల్లు కడతా ఆకాశానికి కట్టిర్రు, అన్నీ నిచ్చినారు. అధికారంలో ఎక్కిర్రు, అందలం ఎక్కిర్రు, ఈరోజు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి నేను ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటి, నువ్వు దయచేసి నీ భాష మార్చాలి, ప్రజల మన్ననలు పొందాలి, మంచి కార్యక్రమాలు చేయాలి. భాష ఏంది? ఇప్పుడు గలీజ్ మాటలు మాట్లాడాలని నీకు ఒప్పుకుంటూ వస్తాయి. మా దగ్గర మోండా మార్కెట్లో తీసుకుపోతే ఒకసారి ముఖ్యమంత్రి బూతు మాటలు ఎట్లా నేర్పియాలో నేర్పిస్తారు. మా